నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ ఎత్తులు వ్యూహాలతో ముందుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకవైపున మిగతా పార్టీల నాయకుల్ని ఆకర్షించే పనిలో, ఇంకొక వైపున మేనిఫెస్టో, టీఆర్ఎస్ పార్టీ చేసిన చెయ్యని పనుల గురించి ప్రజలకు వివరిస్తూ చాలా బలంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు? సో ఇవన్నీ మాట్లాడాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ని ఇంటర్వ్యూ చేయాల్సిందే. అందుకే నేను వివేక్ వెంకటస్వామి గారిని తీసుకొచ్చాను, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ. నమస్తే సార్. నమస్తే. సో ప్రధానంగా నేను ఇవాళ ఇంటర్వ్యూలో ఫోకస్ చేసేది ఏంటి అంటే, మీరు అంటున్నారు ఎస్, ఒకవేళ మేము మేయర్ అయితే మాకు అధికారాన్ని ఇస్తే హైదరాబాద్లో మొత్తం చేస్తాం, అంతా డెవలప్ చేస్తాం అని అంటున్నారు. మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి అసలేంటి మీ ఎజెండా ఏంటి? ఏ అంశాలు మీరు ప్రధానంగా తీసుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్తారు? అంటే టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళు లాస్ట్ టైం విడుదల చేసిన తర్వాత ఈ లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. అదొక మాకు మంచి లెసన్ అన్నమాట. ఏమని, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలకు ఏం అవసరమో అదే మేనిఫెస్టోలో పెట్టాలని ఫస్ట్ ఒక పాలసీగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము ఒక కాల్ సెంటర్ ద్వారా ఒక నంబర్ ఇచ్చి ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల సమస్యల గురించి ఆ మేనిఫెస్టోలో యాడ్ చేయాలని చెప్పి ఒక కమిటీ వేసుకొని, బీజేపీ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఒక కమిటీ వేసినారు. దాంట్లో ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకున్నారు. నాట్ ఓన్లీ బీజేపీ పీపుల్ బట్ ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఏదైతే మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నామో, ఇప్పుడు కరెంట్లీ ఇట్స్ అండర్ ప్రిపరేషన్ అనమాట. ఈ మేనిఫెస్టోలో కేవలము ప్రజలకు ఏమి సౌకర్యం కల్పించవచ్చో, ప్రజలకు ఏది చిన్న విషయాలు కానీ పెద్ద ఇంపాక్ట్ కామన్ మ్యాన్కి అది చేయాలని ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము. 3-4 daysలో ఈ మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ఎంతవరకు వచ్చింది? అంటే ఆల్మోస్ట్ డన్. అంటే ఈ పాలిటిక్స్లో ఏముంటుంది, యూ హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఆఫ్ ఎవ్రీబడి. పెద్ద లీడర్స్, సీనియర్ లీడర్స్, పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు సే టుమారో, రేపు చెప్పొద్దు అనమాట. అరే మాకు అడగకుంటే చేశారు, మాకు అడుగునంటే మేము ఇది చెప్తామని. సో ఐఎమ్ టేకింగ్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎవ్రీబడి, ద టాప్ లీడర్స్ ఇన్ బీజేపీ అండ్ బయట నుంచి కాల్ సెంటర్ ద్వారా వచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఒక సింపుల్ మేనిఫెస్టో, ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో, ఏదైతే నిన్న కేటీఆర్ గారు చెప్పినారో, మేము ఇన్ని కిలోమీటర్లు రోడ్డు వేస్తున్నాము, ఇన్ని కిలోమీటర్ల డ్రైనేజ్ చేసినాము, ఏమీ చేయలేదు. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ, అంటే వాళ్ళేమో 67,000 కోట్ల రూపాయలు ఇచ్చామని అంటున్నారు. మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏమైనా మేనిఫెస్టోలో రాయబోతున్నారా? 1,000 కోట్ల రూపాయలు ఏదైతే అన్నాడో కేటీఆర్, 67,000 crores ఎక్కడైనా కనబడ్డదా? నిజంగానే ఇది 67,000 crores ఖర్చు పెట్టినారంటే ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్లో చేస్తే అయిపోయేది. 12,000 కోట్ల రూపాయలు నేను ఇవాళ చూశాను వాళ్ళ మేనిఫెస్టో. మేము ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని అంటున్నారు. ఎవరి పైప్ లైన్లు, కృష్ణారెడ్డి పైప్ లైన్లు వాడటానికి బిల్లు పే చేసినారా అని డౌట్ ఉంది ప్రజలలో. ఎందుకంటే ఈ పైప్ లైన్స్ అన్ని చోట్ల పైప్ లైన్లే ఉన్నాయి, అన్ని మెగా ఇంజనీరింగ్ నుంచే పైప్ లైన్స్ కొంటున్నారు. అంటే కేవలము కమిషన్ల కోసము ఈ పైసలు ఖర్చు పెట్టినారు. కానీ నిజంగా ప్రజలకు డ్రైనేజ్ ఏదైతే మాట ఇచ్చినారో, అప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, అరే ఇక్కడ ఫ్లడ్స్లో మనము బోట్స్ పెట్టుకొని, ఓడలు పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి అప్పుడు క్రిటిసైజ్ చేసినారు. 6 సంవత్సరాల టైం ఉండింది టీఆర్ఎస్ పార్టీకి, కానీ చిత్తశుద్ధి లేదు. వారు కేవలము కమిషన్లు ఎట్లా దొబ్బాలి, సెక్రటేరియట్ ఎట్లా కూల్చివేయాలి, ఈ అన్ప్రొడక్టివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రజల స్లమ్స్ మేము మాట ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి. మొన్న నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పినాను, ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ నాట్ ఫీజబుల్. మీరు పోయి కొల్లూరులో పెట్టుకుంటే వాళ్ళు పాపం కొల్లూరు నుంచి పనిచేసే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎట్లా అవుతుంది? మీరు స్లమ్స్లో ఉన్న వాళ్ళకు 3 lakhs rupees ఇవ్వండి, వాళ్ళ ఇల్లు మంచి సెటప్ చేసుకొని సంతోషపడతారు. మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. కానీ పట్టించుకోక మొన్న అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా ప్రజలు దృష్టికి ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో
ఆ స్కీమ్స్ ఎక్కడ కూడా చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కేవలము ఈ ఈ ఫామ్ హౌస్లో ఉండి ఈ ప్రజలకు అవసరం లేదు, పైసలు ఇచ్చి కొందాము అని చెప్పి ఒక పట్టుదల అయిపోయింది కేసీఆర్ కేటీఆర్కి. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే మీరు అన్నారు కదా, ఎక్కడైతే పేద ప్రజలు నివసిస్తున్నారో అక్కడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెహదీపట్నం ఈ భోజగుట్ట ఏరియాకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళని ఒక 100 స్క్వేర్ యార్డ్స్ 50 స్క్వేర్ యార్డ్స్లో నివసిస్తున్న వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చేశారు. కూల్చేసి వాళ్ళని వేరే దగ్గర పెట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 4-5 ఇయర్స్ అవుతుంది. అంటే అది ఇవ్వలేదు, ఇటు డబుల్ బెడ్రూమ్లు రాలేదు, ఇవాళ వాళ్ళు నడి రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద ఉన్న చాలామంది వాళ్ళు అద్దెకి తీసుకొని ఉన్నారు. 5,000 6,000 అద్దెకి కట్టుకుంటా ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలలో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ పేడ్ 5 lakhs. వాళ్ళ సొంత జేబుల నుంచి 5 లక్షలు వాళ్ళకి ఖర్చు అయింది. అందు గురించి ఈ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్టే బయటికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడము ఇది రాంగ్ కాన్సెప్ట్. ఆయన ఏమనుకున్నాడంటే ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఓట్లు వేయించుకుందామని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాడు కేసీఆర్. ప్రభుత్వ పైసలు ఎట్లా ఓట్లు కొనాలని చెప్పి ఒక ఐడియా ఉంది ఆయనకు. ఆ ఐడియా ప్రకారంగా నడిపిస్తున్నాడు. కానీ ఈసారి ప్రజలు జిహెచ్ఎంసీలో మొన్న చూసినారు కదా, వర్షాకాలంలో ఎక్కడ కూడా డ్రైనేజ్ సరిగా లేదు. సో నేను అదే అంటున్నాను, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రజలకు ఏమైనా మీరు హామీ ఇస్తున్నారా? ఎస్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంకా మిగతా అంశాల్లో అట్లీస్ట్ ప్రజలకి 3 పూటలు తినే అవకాశం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు హైదరాబాద్లో, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మీద ఓ మంచి సజెషన్. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఆల్రెడీ 2 lakhs రూపీస్ సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కేంద్రము. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగా వినియోగించుకోవటం లేదు, సరిగా డాటా పంపించట్లేదు ఢిల్లీకి. పంపిస్తే డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం నుంచి. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవటం లేదో అర్థం కావట్లేదు. మేము మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తున్నాము, డైరెక్ట్గా మీకు పైసలు ఇస్తాము, మీరు మీ ఇల్లులు కట్టుకోండి, మంచిగా చేసుకోండి, మంచిగా హాయిగా నిద్రపోండి అని చెప్పి అలాంటి స్కీమ్ మా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాము. అది పెడతాము. దాంతోపాటు డ్రైనేజ్కి ఏదైతే అలొకేషన్ కావాలో నిజంగానే 18 mm డయా పైప్స్ ఎక్కడైతే అవసరమో ఆల్రెడీ ఒక డ్రైనేజ్ ప్లాన్ ఉంది జిహెచ్ఎంసీలో. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్లాన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ మీకు తెలుసు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టరు, ఆయన ఒక ఫెయిల్యూర్ అన్నమాట మున్సిపల్ మినిస్టర్గా. మన ఫస్ట్ 3 yearsలో మీరు చూసినారు రోడ్స్ ఎట్లా పరిస్థితి ఉండేనో. ఆయన రోడ్స్ సరిగా మరమ్మతు చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ చీఫ్ ఇంజనీర్ పిలిచి ఎట్లా రేపటి వరకు అయిపోవాలన్నారు. ప్రాక్టికల్గా లేడు. ఆలోచన ఉండాలి. అరే ఇది ఫ్యూచర్లో కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా మంచి రోడ్లు చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పి చీఫ్ ఇంజనీర్తో డిస్కస్ చేస్తే ఒక మంచి ప్రోగ్రామ్ అవుతుంది. కానీ టైం లేక మీటింగ్లో కార్యకర్తలను పెట్టుకొని మీటింగ్ అటెండ్ చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు కేటీఆర్కి. ఆయన ఒక ఫెయిల్యూరు. ఆల్రెడీ మనం చూసినాము, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయినాడు. పార్టీ ఎక్కడైతే పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయినాడు, డుబ్బాక్లో ఓడిపోయినాడు, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఓడిపోతాడు. ఇప్పుడు మంత్రిగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్కి ఇంత సింపుల్ సిస్టమ్ మనం ఆల్రెడీ ప్లాన్ ఉన్న ప్లాన్ని 5,000 crores. కానీ మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీకు కొన్ని పరిమితులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మేయర్ అయినప్పటికీ కూడా మొన్న కేటీఆర్ కూడా ఇదే చెప్తున్నారు, 3 సంవత్సరాలు మేమే కదా అధికారంలో ఉండేది, వాళ్ళు వచ్చి చేసేది ఏంటి అని. ఈసారి ఈ ఎలక్షన్లో సరైన రిజల్ట్స్ వస్తాయి. బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మొన్న మొక్కజొన్న రైతులకు ఎంఎస్పీ ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్పినాడు కదా ముఖ్యమంత్రి. అప్పుడు బీజేపీ ఏం చేసింది, కేసీఆర్ మెడలు వంచి ఆ అమౌంట్ ఇప్పించడం జరిగింది. అదే పరిస్థితి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉంటుంది. మెడలు వంచి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పనులు చేయించుకుంటాము. సపోజింగ్ ముఖ్యమంత్రి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకైతే అనిపిస్తుంది, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయనకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్ని మాయా మాటలలో చెప్పి ఆయన ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటివరకు ఎలక్షన్లు గెలుచుకుంటూ వచ్చినాడు. మీకు ఎట్లా సాధ్యం అవుతుంది అన్నది అంటే ఓకే, ముఖ్యమంత్రి ఏదైతే అనుకుంటున్నాడో నేను ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తానని చెప్పి కేంద్రం ఆయనకు చెక్ పెట్టే
చాలా పవర్స్ ఉన్నాయి కేంద్రానికి, అది ఉపయోగించుకోవద్దు యాక్చువల్లీ. కానీ ఈ ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల వ్యతిరేకంగా చేస్తున్నాడో, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయనకు తెలుస్తుంది ఏంటి నిజంగా ప్రజల ఆలోచన ఏంది, ప్రజల ఆశలు ఏంటి, ఇది నేను నెరవేర్చుకుంటే మంచిది కాదు అని చెప్పి ఆ తీర్పు ఈసారి ఎలక్షన్లో వస్తుంది. బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, మాకు మేయర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ విల్ హ్యావ్ మేయర్షిప్ ఆఫ్ హైదరాబాద్. మా బడ్జెట్లో మేము పెట్టుకొని మేము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎట్లా మీరు మేయర్ అవుతారని మీరు అనుకుంటున్నారు అంటే మీ పార్టీ? ఎందుకంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆల్మోస్ట్ 38 వాళ్ళే ఉన్నారు. మీరు అంటున్న ఎంఐఎంకి 10 ఉన్నాయి. ఎంఐఎం తనున్న బెల్ట్లో కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఒక 30-40 సీట్లలో వాళ్ళు ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు 100 గెలవాలి, ఎట్లా మీకు సాధ్యం? ప్రభుత్వం వ్యతిరేకత ఎంత ఉన్నదంటే, ఇది నా అంచనా, టీఆర్ఎస్ పార్టీకి 20 సీట్ల కన్నా ఎక్కువ రావు. 20 సీట్ల కన్నా టీఆర్ఎస్ పార్టీకి రాదనుకుంటే డెఫినెట్లీ బీజేపీ మెజారిటీలో ఉంటుంది. విల్ ఫార్మ్ టేక్ ద మేయర్షిప్. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకు 4-5 సీట్లు వస్తే మహా గొప్ప. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మొన్న దుబాక్లో కూడా అందరూ అనుకున్నారు బీజేపీ గెలవదని. నేను ఐఎమ్ ద ఫస్ట్ ఫెలో పోయి ఢిల్లీలో సెప్టెంబర్ 13th నాడు బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా గారిని కలిసినప్పుడు నేను ఇదే చెప్పాను, వారికి చూపించినాను. సార్, ప్రజలలో వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ఆల్టర్నేటివ్గా స్ట్రాంగ్ ఉంటుందో ఆ పార్టీకి ఓటేస్తారు సార్. మనం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాము. ఇంతకుముందు ఏదైతే ఇంప్రెషన్ ఉందో, ప్రజలలో ఒక ఇంప్రెషన్ ఇంతకుముందు ఉండింది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని, మనం అది బ్రేక్ చేయాలి. ఆ పర్సెప్షన్ బ్రేక్ చేస్తే ప్రజలందరూ కూడా బీజేపీకే ఓటేస్తారని చెప్పి నేను అప్పుడు చెప్పడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ పబ్లిక్ ఏమో, ప్రజలేమో ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంటే వాళ్ళకి ఓటేస్తాము. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఎట్లా కల్వకుంట్ల కుటుంబాన్ని మంచిగా చేసుకోవాలి, ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, వేలాది ఎకరాలు కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. నేను అవన్నీ కూడా బయటికి తీసుకొస్తా. ఇప్పుడు హైదరాబాద్లో చాలా కొన్ని ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వ్యాపారవేత్తలకు సంబంధించిన వాళ్ళందరూ కబ్జా చేశారంటున్నారు. వీటిని ఏమైనా చేస్తారా బీజేపీ ఒకవేళ మేయర్ అయితే? వాళ్ళకి టైం వచ్చేసింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. వాళ్ళందరూ కూడా అధికారంలో ఏదైతే ఇప్పుడు చలాయిస్తున్నారు, మేము మాకు ఎవరు ఎదురు లేరు, మేము ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేద్దామని చెప్పి ఒక నియంతృత్వ పాలన ఏదైతే తెలంగాణలో నడుస్తుందో, ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు దీన్ని ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా ప్రేమగా ఉండాలి, మంచి పనులు చేసుకొని వాళ్ళ మనోభావాలని ఎట్లా ఉన్నాయో చూసుకొని నడవాలి. కానీ నువ్వు అహంకారంగా నేను చెప్పినట్టే చేయాలి, నేను పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానని ముఖ్యమంత్రి ఏదైతే చేస్తున్నాడో ప్రజలలో వారి వ్యతిరేకత వచ్చింది. నేను అది దుబ్బాక్లో పర్సనల్గా చూశాను. అప్పుడు క్యాంపెయినింగ్ పోయినప్పుడు హైదరాబాద్లో లాస్ట్ 4 days నుంచి ఏదైతే గాలి బీజేపీ వైపు తిరిగిందో, టీఆర్ఎస్ మీరు యూట్యూబ్లో చూసినారు. మొన్న కేటీఆర్ గారు ఇంటర్వ్యూలు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే నార్మల్లీ ఆయన ఇంటర్వ్యూలో 5,000-10,000 మంది చూస్తారు. ఎందుకంటే పెద్ద గ్లామర్ ఉండే కేటీఆర్కి. కానీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం 1,700 మంది ఉండే. మా సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడినప్పుడు 4,500 మంది చూస్తున్నారు. ఇట్ సింప్లీ షోస్ దట్ పీపుల్ ఇన్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా మొన్న వర్షాకాలంలో మిస్గవర్నెన్సు, కరోనాలో ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ ఇంట్రడ్యూస్ చేయకపోవడము, సెక్రటేరియట్ని కూల్చివేయడము, కేసీఆర్ నాకు మందులు ఇచ్చేవానికి రాజ్యసభ ఇస్తా, నాకు కప్సాసలు ఎత్తే వాళ్ళకు ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టినాడు, ప్రజల సమస్యలు అన్నీ పక్కకు పెట్టినాడు. నా ఫామ్ హౌస్, ఆయన ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఆయన చేసుకున్నాడు. కొడుకుకు ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్, బిడ్డకు ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్. అంటే వీళ్ళకు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, మేము మంచిగా చేసి వాళ్ళ ప్రజల సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో తీర్చాలని చెప్పి లేదు. కానీ వారి సొంత ఆస్తులు ఎట్లా. ఇవాళ మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీజేపీ
తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఒక్క పని చూపించండి అని అంటున్నారు. వాళ్ళకి ఇండియా, పాకిస్తాను, హిందూ, ముస్లిం తప్ప ఇంకొక తెలిసిన విద్య ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. బీజేపీ పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందు ఎట్లా గవర్న్ చేస్తున్నారో మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు సెంట్రల్ అలొకేషన్ స్టేట్స్కి తక్కువ ఉండే, వారు పెంచినారు. 37% నుంచి 41% టు 42% చేయడం జరిగింది. కరోనా వలన అందరికీ నష్టమైంది, కేంద్రానికి కూడా నష్టం ఉంది, రెవెన్యూస్ లేవు. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో సెటరేట్ చేసుకోవాలి. కానీ కేంద్రం ఉన్న బడ్జెట్లు వాళ్ళు ఏదైతే డిసిప్లిన్గా వాడుకుంటున్నారో, ఇంత పెద్ద కరోనా షాక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. తెలంగాణలో చూసుకోండి, ఈ షాక్ వచ్చినప్పుడు 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాన్ని 4 lakh crores ఆయనే చేసినాడు. అన్ప్రొడక్టివ్ ఎక్కడ హైదరాబాద్లో నిజంగా మీరు చెప్పండి, ఎక్సెప్ట్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ ఓఆర్ఆర్ అనుకోండి, గోదావరి కృష్ణా ఫేజ్ 3 అనుకోండి, ఈ రోడ్స్ అనుకోండి, ఓఆర్ఆర్ అనుకోండి, ఇవన్నీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన స్కీమ్స్ ఇవి. అండ్ సెంటర్ నుంచి ఏదైతే ఇక్కడ హౌసింగ్ కోసం 2 lakhs సబ్సిడీ ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా అంటున్నారు మీరు 1 lakh కాదు, మీరు 6 lakhs హౌసెస్ తీసుకొని మేము ఇస్తాము రేపని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి కేవలం నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పి ఇప్పటివరకు లిస్ట్ ఇవ్వలేదు, అడాప్ట్ చేసుకోలేదు. ఆయుష్మాన్ భారత్లో కూడా అదే పరిస్థితి, వారి ఫోటో ఉండాలని చెప్పి చేయలేదు. ఈ ఫైన్ రైస్ ఏదైతే రేషన్ షాప్స్లో ఇస్తున్నారో 29 రూపీస్ సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. అబద్ధాలు, ముఖ్యమంత్రి ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో ఆయనకు హ్యాబిట్ అయిపోయింది. మన కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు కదా, లాస్ట్ 6 yearsలో 1,40,000 కోట్లు రావాల్సిందే ఇచ్చారు తప్ప వెళ్ళేది రూపాయి, వచ్చేది ఆటాన కూడా లేదు. అట్లా చూసుకుంటే మనం హైదరాబాద్లో ఏదైతే రెవెన్యూస్ వస్తున్నాయో, ఎంత ఓల్డ్ సిటీకి ఇచ్చినాడు, ఎంత న్యూ సిటీకి ఇచ్చినాడు ఆయనకి అర్థమవుతుంది. ఆయన ఇంకెక్కువ మాటలు మాట్లాడితే ఆయననే ఇబ్బందులు పడతాడు. నిజంగా చెప్పాలంటే రెవెన్యూ ఎక్కువ న్యూ సిటీకి వస్తుంది, ఓల్డ్ సిటీకి రెవెన్యూ తక్కువ వస్తుంది. మరి ఓల్డ్ సిటీ ఎట్లా ఉందో అట్లే ఉంది కదా, దానికి ఇచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయి? ఓల్డ్ సిటీకే పోతున్నాయి కదా. మరి ఏం డెవలప్మెంట్ ఏం కనిపించట్లే కదా. ఏముంది కదా, ఈ ఇష్యూ ఈ ప్రజలకు తెలవాలి. అది ఈ ముఖ్యమంత్రి ఇంకా అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే వాళ్ళిద్దరు కట్బంధన్ ఉందో అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేకుంటే వాళ్ళ సొంత లాభాలకు ఉందా ప్రజలే నిర్ణయించుకోవాలి. కానీ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 ఒకటే పార్టీలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే బీజేపీ బీహార్లో గెలవడానికి ఎంఐఎంఏ కారణం, ఇక్కడ టీఆర్ఎస్తో బాగానే ఉన్నారు హైకమాండ్కి సంబంధించిన బీజేపీ నేతలు. మొన్న చూస్తున్నారు కదా కేసీఆర్ గారు ఎట్లా తిట్టున్నారు మోడీ గారిని. సో నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తానంటారట కదా. మీరు వచ్చే రోజులు చూడండి ఎంత చేంజ్ ఉంటుందో బీజేపీ అవుట్లుక్. బీజేపీలో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణలో సత్తాలో రావాలి 2023లో 24లో. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే స్కీమ్స్ మీరు చూస్తే నిజంగానే ఇంత 9 months కోవిడ్లో ఎకనామిక్ షట్ డౌన్ అయినప్పటికీ కూడా వారు ఉపాధి హామీ పథకం కింద 187 నుంచి 212 రూపీస్ చేసినారు. మహిళలకు జన్ధన్ కార్యక్రమంలో 500 రూపాయలు ఇచ్చినాడు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు. ఇవన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి నిధులు. కేటీ రామారావు నిధులు రాలేదంటే రియలీ నవ్వాల్సి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లో 250 కోట్లు ఇచ్చినారు, 500 కోట్ల రూపాయలు మొన్నిస్తే. వరదలు వస్తే గుజరాత్కి వరదలు రాకముందే ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, తెలంగాణ ఏ పాపం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? ఫామ్ హౌస్లో కూర్చొని సెక్రటేరియట్ పోకుంటే ప్రపోజల్ ఎట్లా పంపిస్తారండి ఢిల్లీకి? ఢిల్లీకి పంపించాలి, పోయి కలవాలి, సార్ మాకు ఇంత నష్టమైంది మాకు ఇవ్వాలని చెప్పి కోరాలి కదా. ఈయనకు టైం ఎక్కడ ఉందండి? ఫామ్ హౌస్లో కూర్చున్నకే టైం లేదు, సోయి లేదు. ఏదో రాసినట్టున్నాడు కదా, లెటర్ రాసినట్టుగా 1,500-1,600 కోట్లు రాసినారు. కానీ ఇమీడియట్లీ ఏం చేసినారు? కిషన్ రెడ్డి గారు కేంద్రంలో పోయినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయలు సుమారు వచ్చినాయి. ఈయన 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసినారు. నిజంగా సింపుల్, వాళ్ళ జన్ధన్ అకౌంట్స్ ఉన్నాయి, మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రజలకు లాభం పొందింది. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ పెట్టుకొని వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము ఇస్తున్నాము పైసలు అని చెప్పి ఆయన కార్యకర్తల ద్వారా ఇప్పిస్తే కార్యకర్తలు అందరూ కూడా సగం పైసలు మింగినారు.
ప్రజలకు ఉపయోగపడిందా 10,000 రూపాయలు? లేదు. అందుగురించి మొన్న బండి సంజయ్ గారు బీజేపీని బద్నాం చేస్తున్నారని మేము మాకు సత్తాలో తీసుకురండి, మేము ఇస్తాం 25,000. వాళ్ళకి 10,000 ఇవ్వడానికే సాధ్యం కాలేదు, మీరు 25,000 ఎక్కడ చందన్ అకౌంట్లో ఇస్తామండి, తీసుకోము. వేరే రిసోర్సెస్ రేజ్ చేసి డెఫినెట్లీ ఇస్తాం. సాధ్యం అవుతుందా మీకు? 25,000 రూపాయలు ఇవ్వడం సాధ్యం అవుతుందా? డెఫినెట్లీ. లేకుంటే మేము ఎట్లా అనౌన్స్ చేస్తామండి? బీజేపీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ పార్టీ, ఇర్రెస్పాన్సిబుల్ పార్టీ కాదు. డెఫినెట్లీ ఇది ఒక టాప్ ప్రయారిటీగా ప్రజలందరూ కూడా మొన్న నష్టపోయినారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి ఆదుకోవాలి. మేము ఆ ఆలోచనతోనే ఈ స్కీమ్ ప్రిపేర్ చేసి మా మేనిఫెస్టోలో కూడా ఉంది. దీని గురించి డెఫినెట్లీ మేము పైసలు ఇస్తాము, అందరికీ కూడా ఇస్తాము, వారికి ఆదుకున్నాము. ఎవరికైతే 10,000 వచ్చినాయో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాం వాళ్ళకి 15,000, సో దట్ హీఈస్ నాట్ పుట్ టు లాస్. సో ఆ ఆలోచనతోని బీజేపీ ముందుకు వెళ్తుంది. బీజేపీ పైన ఏదైతే విమర్శలు చేస్తున్నారో అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విన్ ఫర్ బీజేపీ. అవునా కదా? వాళ్ళు విమర్శిస్తున్నారు ఓన్లీ బీజేపీ కంటే ఏమన్నమాట, వాళ్ళకి హీట్ ఉంది బీజేపీ నుంచి. ఆ హీట్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారో ఆ హీట్ వలన ఇది బీజేపీ బలం అనుకోవాలా, లేకపోతే కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనుకోవాలా? ఎప్పుడు కూడా పాలిటిక్స్లో వన్ రీజన్ ఉండదండి, 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి రూలింగ్ పార్టీ వ్యతిరేకత, సెకండ్ హోప్ ఆన్ ద స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ. నాకు అనిపిస్తుంది ఇట్ స్టార్టెడ్. ఏం స్టార్ట్ అయింది? ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారం చేతిలో పెట్టుకొని అందరినీ ప్రతిపక్షాలందరినీ ఖతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మస్తు కమిషన్లు తిని పైసలు ఎక్కువైపోయి అహంకారం ఎక్కువ వచ్చేసింది. తెలంగాణ ప్రజలకు అహంకారం నచ్చదు. నిజంగా ఏమన్నా ఉంటే మంచి పనులు చేయాలి, వాళ్ళందరికీ కూడా ప్రేమగా చూసుకోవాలి తెలంగాణ ప్రజలు. కానీ నీ అహంకారం చూపించినప్పుడు వాళ్ళు కూడా తిప్పి కొడతారు నీకు. ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు బీజేపీ పైన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ చూసినారు, మేము ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2,000 రూపీస్ 3 టైమ్స్ ఇస్తున్నారంటే వాళ్ళకు ఒక మంచి లాభం పొందింది రైతులకు. ఇవన్నీ హౌసింగ్ స్కీము కావాలంటే ఖమ్మంలో ఇంకా వరంగల్లో చూస్తే అమృత్ స్కీము, డెవలప్మెంట్ స్కీమ్స్, ఇవన్నీ చూస్తే మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు మోడీ గారు. ఒక స్టెబిలిటీగా మిడిల్ మ్యాన్లు లేకుండా డైరెక్ట్ అకౌంట్లలో పైసలు వేయడము, ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నారు, మంచి పరిపాలన చేస్తున్నారు. మేము ఈసారి బీజేపీ గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకోవడం. దుబ్బాక గెలిపే ఈ పరిస్థితికి కారణం అని అంటారా? బీజేపీ కొంత ఆల్టర్నేట్గా కనిపించడానికి బాగా గెలవడము ఒక ఫెసిలిటేషన్, హెల్ప్ అన్నమాట. ప్రజల వ్యతిరేకత దుబ్బాకలో తెలిసింది. హైదరాబాద్లో సేమ్ వ్యతిరేకత ఏదైతే దుబ్బాకలో ఉండేనో ఇక్కడ కంపౌండ్ అయిపోయింది. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకున్నాడు, ఎవరు కూడా రాలేదు. కేటీఆర్ అంటున్నాడు, నిన్న నేను చూసినాను, మేము చాలా తిరిగినామని. ఎప్పుడు తిరిగినాడండి? మార్నింగ్ ఖాళీ ప్రెస్ కోసం ఫోటోషూట్ పోయి ప్రజలు లేనప్పుడు ఒక ఫోటోషూట్ తీసుకొని వెళ్ళిపోయేది. నిజంగానే ఉంటే మీరు చూసినారు, అన్ని వీడియోలు అన్నీ వైరల్ అయినాయి. ఎట్లా కేటీఆర్ గారిని తిడుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ మీద ఎందుకు అంత వ్యతిరేకత ఉందంటే ఈసారి వారు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 6 సంవత్సరాలు మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఇక్కడ నేను ఈ హైదరాబాద్ని అద్భుతంగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినాడో ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఫ్లైఓవర్స్ అని. ఎక్కడండి ఫ్లైఓవర్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి? వాళ్ళ ఫామ్ హౌస్కి పోతున్నాయి. ఈ ఫ్లైఓవర్స్ వలన రోడ్స్ మంచిగా చేస్తున్నారంటే పోతే. కరోనా టైంలో 700-800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అన్నాడు రోడ్ల మీద. నిజంగా ఎంత ఖర్చు పెట్టినాడు, ఎంత కమిషన్ తీసుకున్నాడు కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి దొరుకుతుంది. ఓ వైట్ పేపర్ తీయాలి కేటీఆర్. టెండర్స్ పిలవకుండా కోవిడ్ టైంలో నామినేషన్ బేసిస్లో ఇచ్చేస్తున్నారు. ఏంటి ఇది పద్ధత? ఇది సరైన పద్ధతి కాదు. మేమందరం కూడా ఈ ఇష్యూ డెఫినెట్లీ టేకప్ చేస్తాం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత. ఈ ముఖ్యమంత్రి ఏదైతే తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు, ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పంటే ఒక్కొక్క 3.5 crore ప్రజల పైన ఒక్కొక్కరి పైన 1.5 lakh రూపీస్ భారం అన్నమాట. అంటే నీకు ఈ ఇంట్రెస్ట్ పే చేయడంలోనే పైసలు పోతాయి. ఇప్పుడు శాలరీస్ అన్నీ కూడా డిలే చేస్తున్నారు, శాలరీ పేమెంట్ లేకుంటే ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్లో పే చేయాలి.
కానీ పే చేయలేకపోతుంది. కేసీఆర్ వ్యూహం బేసిక్గా మనం గత 6 సంవత్సరాల నుంచి ఉద్యమ సమయంలో చూస్తున్నాం. అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్న వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. రేపు పొద్దున ఒకవేళ మరీ దారుణమైన పరిస్థితిలో ఉంటే ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, సో ఇక్కడ రాష్ట్రంలో నేను, కేంద్రంలో మీరు, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని అంటే బీజేపీ ఏమైనా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే పాలిటిక్స్లో ఏది ఎప్పుడైనా కావచ్చు, కానీ ఈసారి బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. లేదు, ప్రజల వైపు ఉంటాము, ముఖ్యమంత్రి వైపు మొదలు బిగినింగ్లో అరే కొత్త స్టేటు మంచిగా పనిచేస్తాడేమో అని చెప్పి ప్రజల ఆశలు ఎట్లయితే ఉండేనో కేసీఆర్ పైన అందరూ అనుకున్నారు. కానీ వారి మిస్గవర్నెన్స్ చూసిన తర్వాత, ఈ తుగ్లక్ పరిపాలన చూసిన తర్వాత అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినాడు. ఎప్పుడైనా కేసీఆర్ అపోజిషన్ లీడర్స్తో ఏదైనా టాపిక్ పైన చర్చ పెడతాడండి? పెట్టడు. ఆయన అనుకుంటాడు, ఆయన ఇంజనీర్ అనుకుంటాడు. ఇంజనీర్ అనుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ 33,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు చేసినాడు. 70,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 3 సంవత్సరాలు అయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేదు రైతులకు. అంటే రాంగ్ డిజైనింగ్. మంచి సెక్రటేరియట్ దాన్ని కూల్చేసి మళ్ళా కడతానంటాడు. ఎర్ర మంజిల్ని డిమాలిష్ చేస్తా అంటాడు. రవీంద్ర భారతిని కూడా ప్లాన్లో ఉంది ఆయనకు, దాన్ని కూడా డిమాలిష్ చేయాలి, మళ్ళీ ఇంకోటి కట్టాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దాన్ని కూడా కూల్చేస్తా అంటాడు. ఆయనకు ఒక భయం అయిపోయింది, అబ్సెషన్. కూల్చి మళ్ళీ కట్టి నా పేరు పెట్టుకోవాలని చెప్పి ఒక ఉండే కదా పాతకాలంలో రాజులు, ఎవ్రీవేర్ మా ఫోటో ఉండాలి, మా పేరు ఉండాలి అన్నిటిపైన అని చెప్పి ఆ ఆలోచనతో పోతున్నాడు. అది తెలంగాణ ప్రజలకు కరెక్ట్ కాదు. సో హైకమాండ్ గట్టిగానే ఫోకస్ చేసింది అంటారు తెలంగాణ 2023-24. ఐఎమ్ సీయింగ్ ద ట్రెండ్, ఐఎమ్ సీయింగ్ ద పాజిటివ్ వైబ్స్. డెఫినెట్లీ బీజేపీ ఇక్కడ సత్తాలో వస్తుంది. అండ్ బీజేపీ ఎందుకంటే డిసిప్లిన్ పార్టీ, వాళ్ళు డెఫినెట్లీ మంచి గవర్నెన్స్ చేస్తారు. అన్ని చోట్ల కూడా మీరు ఇండోరు అన్ని మున్సిపాలిటీస్ చూస్తే చాలా చక్కగా అక్కడ గవర్న్ చేయడం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మిగతా పార్టీల మీద ఎందుకు పడ్డారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది మేమే మోసం చేశాము, దరిద్రమైన పార్టీ అని మమ్మల్ని తిడతారు, ఇంకోవైపు మా నాయకుల ఇండ్ల ముందు వచ్చి నిలబడతారని అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, మా ఇండ్ల ముందుకు ఎందుకు వస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు వెయిట్ చేస్తున్నారు, మా అవసరం మీకు ఏముంది, మమ్మల్ని ఎందుకు బీజేపీలో చేరమంటున్నారు అని అంటున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా పొలిటికల్ పార్టీలో పోయి ఎవరైనా అడుగుతారా? అట్లా ప్రజలకు అనిపిస్తుంది ఓన్లీ బీజేపీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ, మంచి పార్టీ అని చెప్పి వాళ్ళు వస్తారు. కానీ మేము పోయి ఎవరైనా అడిగితే వస్తారండి? మీరు చెప్పండి రఘు, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్? ఎప్పుడు ఉండదు అది. కానీ భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఈజ్ వెరీ వీక్ అండ్ పువర్. వారు మొదటి నుంచి కూడా ప్రజల సమస్యలు తీసుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ వుడ్ హావ్ బెనిఫిటెడ్. కాళేశ్వరం ఎంత రాంగ్ డిజైన్ ప్రాజెక్టు, అప్పటి నుంచి కొట్లాడినుంటే ఇప్పటివరకు ఖర్చులు తక్కువేటి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేది. కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడుకుంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి మీరు ఆకర్షిస్తున్నారు లీడర్లని? మేము ఆకర్షించేది ఏం లేదండి. మాకు వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తున్నాము. మేము పోయి ఎవరిని అడగము. టచ్లో ఉన్నారా మీతో? అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు టచ్, పాలిటిక్స్లో ఎందుకు టచ్? అంటే మొన్న అరవింద్ గారు నా ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఒక 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని. అంటే వారు చెప్పినప్పుడు దే మస్ట్ బి సమ్ ట్రూత్ కదా. డెఫినెట్లీ ట్రూత్ ఉంటుంది. వారు కూడా ఎమ్మెల్యేస్ వేరే పార్టీ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు ఏ పార్టీ పవర్లోకి వస్తుందని చెప్పి. పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఏ గవర్నమెంట్ ముందు సత్తాలో వస్తుందో ఆ పార్టీ వైపు పోతారు. ఏ లీడర్స్ ఆల్ సేమ్, పవర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్తారు. ట్రూత్. సో నో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే సర్వే సత్యనారాయణ గారు మంచి మాట చెప్పారు. నాకు సోనియా గాంధీ పైన గౌరవం ఉంది, కానీ నౌ ఐ హ్యావ్ టు సర్వ్ మై పీపుల్ ఆల్సో. నేను పొలిటీషియన్ ఎందుకు, నా ప్రజలకు నేను సేవ చేయాలి. ఇప్పుడు నాకు అట్లా అనిపిస్తలేదు, కాంగ్రెస్ చేసే పరిస్థితి అనిపిస్తలేదు. సో ఐఎమ్ జాయినింగ్ బీజేపీ అండ్ ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్. అక్కడ లీడర్ ఇష్యూ కాదు అక్కడ. సో ఇది సేమ్ రూల్ అప్లైస్ టు ఎవ్రీబడి ఇన్ ద కార్యకర్తలు కూడా. పాపం ఊర్లో ఉన్నాడు, లీడర్ కావాలనుకుంటాడు, పనులు కావాలి కదా, పోలీస్ స్టేషన్ పనులు కావాలి, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు కావాలి. దట్స్ వై ఎవ్రీబడి రూలింగ్ పార్టీలో ఎవరు ఉంటారో ఆ రూలింగ్ పార్టీలో ఎవరు వస్తారో వాళ్ళ వైపు ఉంటారు.
సో దట్ ఈస్ అ నార్మల్ కామన్ థింగ్. కొండా విశ్వేశ్వరరెడ్డిది ఏమైంది? భూపేందర్ యాదవ్ గారు వెళ్ళి కలిసినట్టున్నారు. నాకు అది తెలియదండి, కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భూపేందర్ యాదవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళిద్దరు ఒక పార్లమెంటరీ కమిటీలో మెంబర్స్. వాళ్ళిద్దరికీ మంచి స్నేహితం ఉంది. వాళ్ళు పిలిస్తే ఎట్లా పోతారు కదండి, చాలామంది వస్తారు, మన దగ్గర కూడా చాలామంది వచ్చి కలుస్తుంటారు, పోతుంటారు. సో ఇట్ కుడ్ బి రైట్, నీడ్ నాట్ బి రైట్. సో ఇప్పుడు బీజేపీలో అంతా కలిసి ఫైట్ చేస్తున్నారా? వివేక్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు. రియల్లీ గుడ్ యూనిటీ ఈజ్ దేర్. మొన్న సీట్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎక్కువ గొడవలు లేకుండా ఎవరు విన్నింగ్ క్యాండిడేట్, మంచి విన్నింగ్ క్యాండిడేట్, నీ మనిషి నా మనిషి కాకుండా డిసైడ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఉంటాయి కొన్ని సీట్లలో కారణం, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంటుంది, డిస్కషన్ ఆన్ టేబుల్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవరాల్ కొంచెం అసంతృప్తి ఉన్నా కానీ వెరీ మైన్యూట్ అన్నమాట. రియలీ ఆల్ లీడర్స్ కేమ్ టుగెదర్. అండ్ ఈసారి బీజేపీ పార్టీ మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, వరద బాధితులని ఎందుకు కేసీఆర్ పరామర్శించలేదంటే, కేసీఆర్ గారు చాలా బిజీగా ఉన్నారు, చాలా పనులు ఉన్నాయి కదా అని అంటున్నారు. అంటే మీరు కేసీఆర్ గారు చాలా దగ్గరగా వర్క్ చేశారు మీరు కాబట్టి, అంటే ఏం పనులు ఉంటాయి బేసిక్గా? నేను అదే చెప్పినాను నిన్న ప్రెస్కి అడ్రస్ చేశాను. కేటీఆర్ గారు ఏదైతే అన్నారో వారే ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడు, మీరు కమిషన్ల పైన దృష్టి పెట్టుకొని కరోనా టైంలో 2 TMC నీళ్ళు ఇప్పటివరకు సక్సెస్ఫుల్ కాలేదు కాళేశ్వరంలో, కానీ 3rd TMCకి 25,000 కోట్ల రూపాయలు టెండర్ ఇచ్చినాడు. అంటే ఇట్లాంటి పనులు చేస్తాడు కేసీఆర్. బిజీ అంటే కమిషన్లు ఎట్లా కొట్టాలి, ఎట్లా సెక్రటేరియట్ 500 crores అన్నాడు, ఇప్పుడు 1000 crores వస్తుంది. అది అంటే ఎట్లా ఉట్టినే అవుతుందండి? అంటే ఎప్పుడు ఎలక్షన్ లెక్కలే ఉంటాయా? పేపర్ పెన్ ఎట్లా గెలవాలి, ఎట్లా పైసలు సంపాదించాలి ప్రభుత్వం నుంచి, ఎట్లా పైసలుతోని ఓట్లు కొనాలని చెప్పి ఆయన ఆలోచన ఎప్పుడు అట్లా ఉంటుంది. అందుగురించి నేను మొన్న డుబ్బాక్ ఎలక్షన్లో కూడా అదే చెప్పినాను ప్రజలకు, అరే మీరు పైసలు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే ఆయన పైసలు లేవు, ఆయన ఉద్యమంలో కూడా పైసలు లేకుండే, ప్రజల పైసలతోని ఆయన ఉద్యమం చేసిండు. ఇప్పుడు సడన్లీ ఇన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనడానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండు మొన్న 2018 ఎలక్షన్ తర్వాత. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని పైసలు? ఇవన్నీ కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 crores నుంచి 1,00,000 కోట్లు చేసి దాంట్లో నుంచి పైసలు తీసుకొని ఎమ్మెల్యేలను కొనడము. మొన్న ఎలక్షన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్ల రూపాయలు ఇచ్చినాడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని పైసలు? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అరే మీరు చూడండి, ఒక ఓటు నేను హుజూర్ నగర్లో చూశాను, అప్పుడు ఆ రోజు 2,500 రూపాయలు ఒక్కొక్క ఓటుకి రాత్రిపూట ఇచ్చి ఓటు కొన్నారు. అది ఒకటే రోజు కదా, దాని తర్వాత 5 years ఇంకా అంతే ప్రజల సమస్య అంతే ఉంటుంది. టుడే ప్రజలు కూడా ఆలోచించాలి, అరే నేను ఈ ఒక్క రోజు కోసం 2,500 తీసుకుంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 3 రూపాయలు అవుతుంది రోజుకి. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? పైసలు తీసుకొని నువ్వు ఎవరైతే మంచిగా గవర్నెన్స్ చేస్తారో వాళ్ళని ఓటు వేసుకోవాలని చెప్పి ఆ చైతన్యం తీసుకురావాలి ప్రజలు. సో ఆఫ్టర్ జిహెచ్ఎంసీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ మనం పాలిటిక్స్లో చూడబోతున్నాం? ఇట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. దిస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ will be the downfall of the chief minister, beginning of the downfall of the chief minister. ఆయన ఏదైతే ఈరోజు పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడో అవన్నీ కూడా స్లోగా 99కి ఎంత తగ్గినా, ఒకవేళ మేయర్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఒకవేళ సీట్లు తగ్గితే మాత్రం ఓటమి కిందే లెక్క అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు, అపోజిషన్ లీడర్స్ని ఎవరిని కలవడు. మార్పు వచ్చే అవకాశం ఉందా? ఆయన డెఫినెట్లీ చాలామంది టీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఎందుకంటే మీతో కాంటాక్ట్లో ఉంటారు కదా, మీరు ముందు నుంచి ఇక స్నేహితులు అన్ని చోట్ల ఉన్నారు, కాంటాక్ట్లో ఉంటారు. చాలామంది కూడా చెప్తున్నారు మంచిగా చేస్తున్నారు మీరు అందరూ కూడా అజిటేషన్. ఎందుకంటే మీరు ఏదైతే పరిపాలన మీద మీరు ఇష్యూస్ రేజ్ చేస్తున్నారో ఇది అవసరము. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న అగ్రికల్చరల్ బిల్ మంచిది కాదన్నాడు. ఎందుకు మంచిది కాదు? లేదు ఎంఎస్పి తీసేస్తాడు. మొన్న మొక్కజొన్నలో ఎంఎస్పి ప్రైస్ ఉంటేనే రైతులకు లాభం పొందింది కదా. సన్న ఓట్ల పరిస్థితి దారుణం కదా. అది కూడా అటనే ఉంది. బోనస్ ఇవ్వాలి. కేంద్రం ఎప్పుడైతే 1850 ఇచ్చి నువ్వే చెప్పినావు సన్న ఓటు పెడితే మంచిగా ఉంటుందని చెప్పి తగలబెట్టుకుంటున్నారు పాపం రైతులు. రియలీ పిటి, సారీ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ మీద నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు.
కానీ కేసీఆర్ ఎంత అహంకారంగా చెప్తున్నాడు, నేను పో ఏం చేసుకుంటారో అంటే వాట్ ఈస్ దిస్, నేను రైతు బంధు కూడా ఇయ్యానని చెప్పి వాళ్ళకు థ్రెటన్ చేస్తే. కేసీఆర్ వ్యవహార శైలి ఇట్లా ఉంటుంది, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని. నేను తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్నాను, ఎందుకంటే నాకు మా నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు ఆ కక్ష ఉండే తెలంగాణ సాధించుకోవాలని చెప్పి. నాకు అదే మా నాన్నగారు ఏదైతే మాకు చెప్పినారో అదే నాకు కూడా వచ్చింది. అందుగురించి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ విడిచి టీఆర్ఎస్ పోయి తెలంగాణ కోసం పోవడం జరిగింది. అప్పుడు వారు కేవలం తెలంగాణ ప్రజలు అన్నీ మాట్లాడేవారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని కలిసేది లేదు, ప్రజల గురించి మాట్లాడేది లేదు. కేవలం రాత్రిపూట ఒక ఆలోచన వస్తుంది, పొద్దున ఆఫీసర్స్ని పిలిచి దబాయించి ఇంప్లిమెంట్ చేయించుకుంటాడు. అంటే గవర్నెన్స్లో ఎక్స్పర్ట్స్ను వినాలి, ఆయన్నే ఎక్స్పర్ట్ అనుకుంటాడు. సో ఫ్రస్ట్రేషన్ ఉంది, అడ్మినిస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్ ఉంది, పొలిటికల్ లీడర్స్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈయన ఇట్లా క్రియేట్ చేసేసినాడు. సో ఈసారి ప్రజలు ఏదైతే అనుకుంటున్నాడో ఆయన, నేను చెప్తే మళ్ళీ మాయ మాటలు చెప్పి నేను ఓటు ఇప్పించుకుంటాను, ఈసారి ఆ పరిస్థితి లేదు. ఏదో చార్ట్ షీట్ అంటున్నారు టీఆర్ఎస్ పైన, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నేపథ్యంలో రిలీజ్ చేయబోతున్నారు. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు ఇచ్చినారు, కేటీఆర్ గారు వాగ్దానాలు ఇచ్చినారు, 1,00,000 ఉద్యోగాలు చేస్తానన్నారు, మేము హైదరాబాద్ సిటీలో 2 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్. డ్రైనేజ్ సిస్టమ్ మేము చేస్తానని చెప్పినారు. మొన్న కోవిడ్ టైంలో కూడా పాపం యాజ్ ఇట్ ఈస్ కోవిడ్ టైంలో బిజినెస్ ఎకనామిక్ షట్ డౌన్ ఉండింది, పైసలు లేవంటే ఇంతమంది మీద చాలాండి వేసినాడు. మేము అదే మా మేనిఫెస్టోలో పెట్ట ఏంటి చాలాన్స్ మాఫియా, టోటల్ మాఫ్. ఎందుకంటే అంటే టోటల్ చలాన్స్ మాఫా, ఆల్ వెహికల్స్. కరోనా టైంలో ఏదైతే అన్వాంటెడ్ ఛాలెంజ్ చేసినారో అవన్నీ కూడా మాఫ్ చేయడానికి మేము ఉన్నాం. అదిగాక చిన్న పరిశ్రమలు, బాబర్ సలూన్స్ ఆయన మాట ఇచ్చినాడు, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు బాబర్ సలూన్ ఎక్కడ ఉందండి, లేదు. అండ్ వాళ్ళు పాపం బాబర్ సలూన్స్కి కమర్షియల్ ట్యాక్స్ పెడతాడు. చిన్న వ్యాపారులు, లాండ్రీ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు, వాళ్ళందరికీ ఎందుకు, వై కమర్షియల్ ట్యాక్స్, షుడ్ పుట్ రెసిడెన్షియల్ ట్యాక్స్. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ ఉన్న పరిశ్రమలకు దే షుడ్ బి రెసిడెన్షియల్ ట్యాక్స్. పార్కింగ్లో అన్ని చోట్ల కూడా విపరీతమైన రేట్స్ పెట్టేసి పార్కింగ్ అని అంటారు. డెఫినెట్లీ ఈ మేనిఫెస్టోలో పెడతాము, పార్కింగ్ అన్ని చోట్ల కూడా ఫ్రీ చేస్తాము. వీళ్ళు 200 కోట్లు పెట్టి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ పెట్టి ఎవరు కావాలంటే అక్కడ పోయి పార్క్ చేసుకొని పే చేసి మెయింటెనెన్స్ కోసం చేసేసి తక్కిన అన్ని పార్కింగ్ ఫ్రీ చేసేస్తాం. మల్టీ లెవెల్ 200 crores ఖర్చు పెడతాం. సో మీ అధ్యక్షుడు ఎట్లా పనిచేస్తున్నారు బండి సంజయ్ గారు, చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నారా? చాలా ఎఫెక్టివ్. అంటే దుబ్బాక గెలుపు తర్వాత ప్రజల సమస్యలు తీసుకొని కరెక్ట్గా వారు కరెక్ట్ టైంలో యాక్షన్లో ఉన్నారు. అందుగురించి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు వస్తున్నారు. కొంత గతంలో ఎప్పుడూ లేని స్ట్రీట్ ఫైట్స్ ఇవన్నీ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. అందరు సీనియర్ లీడర్స్ని కలుపుకోవడము, అందరు ఇతర ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఏదో ఒక సమస్య పైన లూప్లో పెట్టుకొని వాళ్ళందరికీ హ్యాపీ చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు. సరే మేయర్ అవుతే మరి చేస్తారా చేయరా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం. ఏం జరుగుతుందో చూద్దాం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. ఇది వివేక్ వెంకటస్వామి గారితో ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.